సమీపిస్తున్నటువంటి తరుణంలో రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చేనేత కుటుంబాలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకొని గ్రామ పెద్దలతో సంప్రదించి అందరి సహాయ సహకారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చినటువంటి మంచి మనసుతో పెద్ద మనసుతో ముందుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 4 సంవత్సరాల 10 నెలల కాలం పూర్తి చేసుకొని ఎన్నికల రణరంగంలోకి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. 1 నెల రోజుల లోపలనే ఎలక్షన్ కోడ్ వస్తుంది. 2 నెలల లోపల ఎన్నికలు జరిగిపోతాయి. 3 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సింది, అది ఈ పార్టీ నాకేమిచ్చింది, లేదా ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో నేను ఉన్నటువంటి పార్టీ ఏమిచ్చింది, ఈరోజు ఈ పార్టీ ఎక్కువగా ఏమిచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, పేదలు ఉండేటువంటి గ్రామాలు, పేదలు నివసించేటువంటి ప్రాంతాలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కష్టజీవులు, ఆర్థికంగా పరిపుష్టి అవసరమైనటువంటి కుటుంబాలు, ఆర్థికంగా ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకునేటువంటి ప్రజలు. అటువంటి నేపథ్యంలో ఏదో ఎన్నికలకు ముందు మాటలు చెప్తాం, తర్వాత గెలిచిన తర్వాత వాటిని వదిలేస్తాం. పాపం ప్రజలు ఆ రోజు ఆకర్షితులవుతారు. ఆకర్షితులై ఎన్ని ఇస్తానన్నారు కదా అని ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత ఎవరిని నిలదీయాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు చెప్పేటువంటి వాడు నేనో మరొకటి చెప్పం. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. ఎవరన్నా ఒక సామాన్యుడు నాకు ఈ పని జరగలేదు అంటే ఆ చంద్రబాబు నాయుడిని వెళ్ళి అడగలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అడగలేదు. ఇటువంటి సమయం ఎన్నికల్లో మనం బటన్ నొక్కేటప్పుడు అనేటువంటిది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు అందుకనే ఒక్కసారి మనం 2014 ముందు తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓసారి బేరీజ్ వేసుకుంటే 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలయ్యాయి, 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలయ్యాయి అనేటువంటిది ఒక్కసారి మనస్సాక్షిని అడిగితే ఎక్కడ కూడా మనం ఎవ్వరం కూడా అది స్వపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, విపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీయా, లేదా మరొక పార్టీ అనేటువంటిది పక్కన పెట్టి నేరుగా ఉదయాన్నే నిద్ర లేచి పోలింగ్ బూత్ తెరవగానే నేరుగా వెళ్ళి ఫ్యాన్ బటన్ మీద బటన్ నొక్కేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు నిద్ర లేచే సమయానికి వెళ్ళాలి అంటే, ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం అంటే చాలా మంది నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పారు, ఉదయాన్నే నిద్ర లేచి గంటల తరబడి వేచి చూసి ఆయన 3 రోజులు 4 రోజులు పెన్షన్ ఇస్తే తీసుకుని పోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటిది లేకుండా 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. 3000 రూపాయలకి అంచెలంచెలుగా పెంచాడు. పెంచినటువంటి పెన్షన్ ఈరోజు 3000 రూపాయలు మీ చేతుల్లో పెడుతూ ఆ పెట్టేటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలించండి. 1వ తేదీ కల్లా, ప్రతి నెల 1వ తేదీ కల్లా ఎవరికైతే పెన్షన్కి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి టెన్షన్గా తలుపు తట్టి వాళ్ళ ఇంటి ముందు వాలంటీర్ని నిలబెట్టి, మీరు ఎప్పుడు నిద్రలేస్తారా, మీ చేతిలో పెన్షన్ పెట్టాలా అన్నట్టుగా పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మేము అందించి, నేను 4 విడతల్లో మీ అప్పు చెల్లించేస్తానన్నాడు. అది చెల్లించేశాడు. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకి 4 విడతలుగా 75,000 వేస్తాను, 18,750 రూపాయలకి అన్నాడు.
3 విడతలు వేశాడు. ఈ నెలలోనే, ఈ నెలాఖరు లోపలనే 4వ విడత కూడా వేసి 75,000 రూపాయలు అందజేసేటువంటి పరిస్థితి. అమ్మఒడి కానీ, విద్యా దీవెని కానీ, వసతి దీవెని కానీ, రైతు భరోసా కానీ, కాపు నేస్తం కానీ, మత్స్యకార భరోసా కానీ, వీటన్నిటితో పాటు ఈబీసీ నేస్తం కానీ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నెరవేరుస్తూ చేనేతల పాపం గడప దాటి బయటకు రాలేరు. నిద్ర లేస్తే కుటుంబం అంతా చేనేత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో నేతన్న నేస్తం పేరిట ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేనేతల గురించి ఆలోచన చేయకపోతే చేనేతల గురించి ఆలోచన చేసి 24,000 రూపాయల సంవత్సరానికి అందిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మేము అందరికీ మనం చేస్తాం.